హాయ్ హలో గైస్ వెల్కమ్ టు sidtechhacks అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఫ్రీగా సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది మనం ఎలా ఎన్రోల్ అవ్వాలి సిస్కో అకాడమీలో అండ్ ప్రీవియస్గా ఈ నెట్ అకాడమీలో ఎవరైనా లాగిన్ అయ్యి ఉంటే వాళ్ళు కూడా ఈ కోర్సెస్ని ఎలా ఎన్రోల్ చేసుకోవాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ అంతేకాకుండా కొన్ని కాలేజెస్ ఈ నెట్ అకాడ్ ఐడీస్ అనేవి వాళ్ళ స్టూడెంట్స్కి ఇస్తుందన్నమాట ముందే క్రియేట్ చేసి. సో అలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఈ కోర్సెస్ అనేవి వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ లేట్ చేయకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి అండ్ అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ సిస్కో నేమ్ అనేది అందరూ వినే ఉంటారు మ్యాక్సిమం, ఎందుకంటే చాలా పాపులర్ కంపెనీ అనమాట. అండ్ మనకి నెట్వర్కింగ్ ఫీల్డ్ వైపు చూసుకుంటే ఫస్ట్ వినిపించే నేమ్ ఏంటంటే సిస్కో అనమాట. సో ఈ సిస్కో వచ్చేసరికి మల్టీనేషనల్ కంపెనీ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి నెట్వర్కింగ్ అండ్ హార్డ్వేర్ రిలేటెడ్. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీ వచ్చేసరికి మనకి రూటర్స్ అండ్ స్విచెస్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఒక పాపులర్ 5 కోర్సెస్ అనేవి వీళ్ళు ఫ్రీగా అయితే అందించబోతున్నారు. సో ఆ పాపులర్ 5 కోర్సెస్ ఏమిటి అండ్ అంతేకాకుండా ఎలా ఎన్రోల్ అవ్వాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. అండ్ ఆ వీడియోని కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నెట్ అకాడమీ అని ఒక వెబ్సైట్ ఉందన్నమాట. ఆ సైట్ వచ్చేసరికి మీరు కోర్సెస్ అనేవి నేర్చుకోవచ్చు. అండ్ ఈ నెట్ అకాడమీ అంటే ఏంటంటే నెట్వర్కింగ్ అకాడమీ అనమాట. సిస్కో వాళ్ళు ఈ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇవి వచ్చేసరికి ఫుల్లీ ఆన్లైన్ అనమాట. అండ్ మీరే నేర్చుకోవాలన్నమాట. ఈ కోర్సెస్ వచ్చేసరికి బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే ఈ కోర్సెస్ అనేవి మీరు ఎన్రోల్ అయ్యి కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ కోర్సెస్ కనుక మీరు కంప్లీట్ చేస్తే మీకు కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది కూడా ఇవ్వడమే జరుగుతుంది. అండ్ ఈ కోర్స్ నేర్చుకునేటప్పుడు మీకు క్విజెస్ ఉంటాయి. అండ్ ఫైనల్గా ఒక ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కనుక మీరు క్లియర్ చేసినట్టయితే మీకు ఆ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ వీటిలో వచ్చేసరికి కొన్ని ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి, కొన్ని పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి. పెయిడ్ కోర్సెస్ ఏంటంటే మీరు అకాడమీని ఎంచుకొని అందులో అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో మాత్రం నేను ఫ్రీ కోర్సెస్ అనేవి ఎలా ఎన్రోల్ అవ్వాలో చెప్తాను. అండ్ అంతేకాకుండా ఆ 5 కోర్సెస్ అనేవి ఎలా ఎన్రోల్ అవ్వాలో కూడా నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. అండ్ ఇప్పుడు సిస్కో వాళ్ళు ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ని ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ ఈ కోర్స్ వచ్చేసరికి బిగినింగ్ లెవెల్లో ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 15 అవర్స్ ఉంటుంది. అండ్ మీరు వచ్చేసరికి ఇది ఆన్లైన్లో నేర్చుకోవాలన్నమాట ఈ కోర్స్. అండ్ అంతేకాకుండా మీకు ఈ కోర్స్ వచ్చేసరికి ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఏంటంటే మీకు ఈ సిస్కోలో వచ్చేసరికి మీకు సిసిఎన్ఏ సర్టిఫికేషన్ లెవెల్ కోర్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఈ కోర్స్ ఎండింగ్లో మీకు కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది కూడా ఇస్తారనమాట. ఓకే. అండ్ ఈ కోర్సులో మీకు ఏంటంటే సైబర్ సెక్యూరిటీ బిగినింగ్ లెవెల్ నుంచి మీకు ఈ కోర్సులో చెప్పడమే జరుగుతుంది. బేసిక్స్ అయితే ఈ కోర్సులో మీకు ఫ్రీగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా మీకు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో మీకు లేటెస్ట్ జాబ్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అండ్ అంతేకాకుండా మీకు అండ్ ప్రెజెంట్ డైలీ లైఫ్ అండ్ అంతేకాకుండా ఫ్యూచర్లో ఈ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ యొక్క నీడ్ అనేది మనకి చాలా ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఫ్యూచర్లో కూడా మనకి చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ప్రెజెంట్ అయితే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కన్నా నెంబర్ ఆఫ్ పీపుల్స్ అనేవి తక్కువ ఉన్నారనమాట ప్రజెంట్ ఈ ఫీల్డ్లో. అండ్ అంతేకాకుండా ఈ ఫీల్డ్ వచ్చేసరికి ఫాస్ట్గా గ్రో అవుతుందన్నమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఎందుకంటే మనకి ప్రతిదీ మనకి డిజిటలైజ్ అయిపోయింది. సో అంతేకాకుండా అండ్ ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ పర్సనల్ ప్రైవసీని కూడా మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ అంతేకాకుండా సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏవైతే ఎదుర్కొంటాయో కంపెనీస్ అండ్ వాటి గురించి మొత్తం మీకు ఈ కోర్సులో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఈ కోర్సులో మీకు కొన్ని మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఆ మాడ్యూల్స్ కంప్లీట్ చేయాలి. అండ్ అంతేకాకుండా మీకు క్విజెస్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా మీకు ఫైనల్గా ఒక టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ కనుక మీరు క్లియర్ చేసినట్టయితే మీకు కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది అనమాట సిస్కో నుంచి. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ కోర్స్ని ఎలా ఎన్రోల్ అవ్వాలో తెలుసుకుందాం. ఈ సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఈ పేజ్కి అయితే రావచ్చు. సో వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఎన్రోల్ నౌ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఎన్రోల్ నౌ అనే బటన్ కనిపిస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మిమ్మల్ని ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. సో ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ మీకు వర్క్ ఈమెయిల్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీకు ఆ మెయిల్కి ఒక లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ కనుక మీరు కన్ఫర్మ్ చేస్తే మీ మెయిల్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత ఏంటంటే మీ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోమని మీకు ఇంకో మెయిల్ అయితే వస్తుందన్నమాట. క్యాప్చా ఉంటుంది. క్యాప్చాని ఎంటర్ చేసి మీరు ఇంకా సబ్మిట్ మీద క్లిక్ చేయొచ్చు. నేను ప్రజెంట్ ఏం డీటెయిల్స్ అనేవి ఇవ్వట్లేదు. మీరు డీటెయిల్స్ అన్ని ఇచ్చి సబ్మిట్ చేసినట్టయితే మీకు ఇలాంటి మెయిల్ అనేది ఒకటి వస్తుందన్నమాట. నెట్ అకాడమీ ఒక ఐడి అయితే ఇవ్వడమే జరుగుతుంది. అండ్ మీకు వచ్చిన మెయిల్లో వచ్చేసరికి యాక్టివేట్ అకౌంట్ అని ఉంటుందన్నమాట. దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్టే మిమ్మల్ని ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. సో ఈ పేజ్లో వచ్చేసరికి మీరు మీ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మీ కంపెనీ అంటే మీ
కాలేజ్ నేమ్ ఆర్ మీరు వర్కింగ్ అయితే కంపెనీ నేమ్ ఇచ్చేసేయండి. మీరు కాలేజ్ అయితే కాలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. అండ్ మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. అండ్ సిస్కో నుంచి ఎలాంటి ప్రమోషన్స్ అండ్ ప్రోడక్ట్ సర్వీసెస్ మెయిల్స్ ఏమైనా రావాలా మీకు అనేది ఇక్కడ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇచ్చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఈ పాస్వర్డ్తోనే మీరు నెట్ అకాడలో లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. నెట్ అకాడ్ అని టైప్ చేయగానే మీకు netacad.com అని ఉంటుందన్నమాట. అండ్ నెట్ అకాడమీ వెబ్సైట్ అనమాట ఇది. సో ఇక్కడ వచ్చేసరికి లాగిన్ అని ఉంటుంది రైట్ సైడ్. సో ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే మీకు ఇందాక మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, సో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. ఇంకా కోర్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఇందాక ఎన్రోల్ అయిన సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ వచ్చేసరికి లాంచ్ కోర్స్ మీద క్లిక్ చేసినట్టయితే మిమ్మల్ని ఆ కోర్స్లోకి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. ఓకే, సో అలా మీరు సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది మీరు ఎన్రోల్ అవ్వచ్చు. మొత్తం కోర్స్ కంటెంట్ అండ్ అందులో ఉన్న మాడ్యూల్స్, ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే ఎగ్జామ్స్ అండ్ మొత్తం మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫైనల్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది అనమాట. సో అది ఇచ్చిన తర్వాత మీకు ఏంటంటే కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. ఓకే, అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. బాయ్ నౌ.